సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ప్రభుత్వ స్కూళ్ల బలోపేతానికి సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఖాళీల భర్తీకి ఇటీవల దాదాపు 12,000 ఉద్యోగులకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించామన్నారు. అలాగే పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్స్, సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు ఆది శ్రీనివాస్. ఉపాధ్యాయులకు ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. 26 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానించారు అతిథులు. మన జిల్లాలో 26 మంది ఉపాధ్యాయ వృత్తిలో, పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో సేవలు చేసినటువంటి వారికి 26 మందికి మనం ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని చేసుకునేటువంటి కార్యక్రమం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మదిన సందర్భంగా వారు ప్రజాసేవలో అనేక పనులు సృష్టించి రాష్ట్రపతిగా అయిన తదుపరి కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి భక్తులతో వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకొని ప్రతి ఏటా వారి జన్మదిన సందర్భంగా ఈ ఉపాధ్యాయులు మనం టీచర్స్ డేగా ఏర్పాటు చేసుకొని వారు చేసినటువంటి సేవలకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో వారి సన్మానం, అవార్డు చేసినటువంటి కార్యక్రమం ఆనవాయితీగా కొనసాగుతున్నప్పుడు ఏటా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరగడం అభినందనీయం. 26 మంది ఎంపికైనటువంటి టీచర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో మిత్రులు శంకర్ గారు, పశ్చిమ సిరిసిల్లకు సంబంధించినటువంటి ఎంపిక కావడం,